కాసులు ఇస్సాక్ గారు, విజయ్ కుమార్ రవి జోసఫ్ గారు, పెరుమాక డేవిడ్ గారు, గంధం దేవదానం గారు, అంజయ్ చిన్నబ్బాయి గారు, చిన్న ప్రభాకర్ గారు. దయచేసి మీరందరూ కూడా ఒక మనం మరి మీ అందరికీ కూడా ఒక వ్యక్తిని పరిచయం చేయాలా. ఈ బ్రదర్ పేరు సాధు థామస్ గారు, బిషప్ థామస్ గారి కుమారుడు. ఇక్కడ పరిచయం కొనసాగిస్తామన్నాడు. మరి మనకి దాదాపు ఒక వారం పైనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకోవడానికి ఇచ్చాడు. మరి మనందరం కూడా చాలా సంఘాలు కూడా ఈ మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తా, ఈ కాంపౌండ్ కోసం, కాంపౌండ్ ఇచ్చిన బ్రదర్ కోసం కూడా ప్రార్థన చేస్తాం. మరి అందరికీ మీరు అందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ ఈ అన్నని ఒక 2 నెలల క్రితం అన్న ఈ పలానా తారీఖుల్లో మేము మీటింగ్స్ పెట్టుకుంటాం, మీరు మీ ఫెసిలిటీస్ ఇవ్వాలా, లాస్ట్ ఇయర్ కూడా హెల్ప్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంటే నువ్వు హెల్ప్ అనే మాట రానిపాక, థ్యాంక్ అనే మాట రానిపాక, ఈ ప్రాంతంలో దేవుడి పని జరుగుతూ ఉంది, దేవుడి బిడ్డలు వస్తూ ఉన్నారు అని అన్న మరి ఎంతో తగ్గించుకుని మనకి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. అన్నకి మరి షాల్వా వేసి సన్మానం చేయాల్సిందిగా విజయ్ కుమార్ గారిని కోరుతా ఉన్నారు. మీటింగ్స్ అయిపోయింది కదా, మీకోసం ప్రార్థన చేయడం మార్గం అలా కాన్ఫరెన్స్ వచ్చే వరకు కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గారికి చాలా మందికి ఎందుకంటే నేను కాలేజ్ అంతా కూడా ఖాళీగా పుస్తకాలు అధికం. ఎందుకంటే అధికించామనుకోండి, ఒకవేళ మన భవిష్యత్తులో ఏమన్నా సెమినార్ పెట్టుకోవాలనుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. సో కేవలము దేవుడి కోసం కట్టినటువంటి బిల్డింగ్ని ఎంతమంది మా కాంపౌండ్లోకి వచ్చి మా కోసం ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదకరం. నిజంగా అంతకన్నా ముఖ్యంగా ఒక చిన్న స్వార్థంగా ఉంది ఇంట్లో. ఎందుకంటే మీ బిల్డింగ్ ఇస్తే మా బిల్డింగ్ అంతా సొంతం అయిపోతుంది. ఎందుకంటే కేవలం హాల్ మాత్రం కాదు, పై ట్యాంక్ దగ్గర నుంచి కింద బాత్రూమ్స్ దాకా ఫుల్ క్లీన్. అంటే మీరు గమనించండి, ఒక 100 మంది ఆ బాత్రూమ్ వాడుకుంటున్న స్మెల్ అంత నీట్గా నా ఈ కాంపౌండ్ మీరు మెయింటైన్ చేసినందుకు మీకే థ్యాంక్ యూ సార్. ఈ పెద్ద స్లేవదాస్ అన్న రోహన్ గారితో ఎన్ని సంవత్సరాలు తిరిగారు మీరు? సుమారు 36 ఏళ్ళు రోహన్ గారితో ప్రకటన చేశాడు. కొన్ని వందల గ్రామాలు తిరిగాడు. మరి అన్నని గౌరవించడం మన బాధ్యత. దయచేసి అన్నయ్య కూర్చోవలసిందిగా, శ్రీవదాస్ అన్న కూర్చోవలసిందిగా, పౌరన్న షాల్వా కప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా చప్పట్లతో అన్నయ్య దగ్గర చూడండి.
ఏళ్ళు మన సహవాసంలో ఉన్నారు. వీళ్ళు ఈ సంవత్సరం దేవుని చిత్రం అయితే వాళ్ళ ప్రాంతంలో మందిరం కట్టుకుందాం అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్న మందిరం చిన్నదైపోయింది. దయచేసి మీరందరూ కూడా దిండి సంఘం కోసం ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. విజయ్ కుమార్ అన్న శాంత వ్యక్తి మరి దిండి సంఘ కౌన్సిలర్ ఇసాక్ గారికి సన్మానం చేస్తారు. ఆ తర్వాత మరి వాద్యం జోసఫ్ గారు అంటే అందరికీ బాగా తెలుసు. జోసఫ్ గారి నుంచి యోహాన్ గారితో ఒక చిన్న అనుబంధాన్ని కానీ సమాసంతో ఉన్న అనుబంధాన్ని కానీ పంచుకోరు. నేను నాటి పనిచేసి బ్రతికాను 1978లో 77 ఆఖరులో యోహాన్ గారితో ఇంత మునిపే ఆయన తండ్రిలా నన్ను చూసేవాడు. కానీ ఆత్మీయంగా మరి యోహాన్ గారే నన్ను నడిపించాడు. ఆయన వల్ల నేను రక్షింపబడ్డాను. రాజబాయి అక్కేమో నన్ను హెచ్చరించాడు. వాళ్ళిద్దరూ నన్ను ప్రోత్సహించి ఈ రీతిగా ఇప్పుడు ఎట్లా ఉన్నారండి మీ మధ్యలో వాళ్ళ యొక్క దేవుని దయ మనుషుని దయ అనేది కనుక వారు విడిచిపెట్టిన పనిని మన పవన్ గారు జాన్ గారు ఈ రీతిగా కొనసాగించడం అసలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళతో తిరిగినా మేము చేయాల్సిన పని అది. ఆ పనంతా యోహాన్ గారికి నాకు ఉన్న సంబంధంలో మరి నేను చేయాల్సిన పని కనుక ఇప్పుడు కూడా ఏ రీతిగా మనం ఉన్నామంటే యోహాన్ గారు నడిపించినటువంటి ఆ పాటలో ఉన్నామంటే దేవుని దయ మరి పాల్ గారు షాప్ గారికి సన్మానం చేయాల్సిందిగా అదే ఇంకా బాగుంది. మనం ఫాదర్స్తో కాదు యోహాన్ గారితో నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడు విజయ్ కుమార్ అన్న చాలా మరి యోహాన్ గారి మీద అభిమానం కానీ జరుగుతున్న సంఘటనలో ఉన్న అన్యాయాన్ని కానీ ఏదైనా కానీ విజయ్ కుమార్ అన్న వచ్చి మనతో నిలబడి మనందరికీ చాలా సహకారంగా ఉన్నాడు. అన్నగాడ మరి సన్మానించడం మన బాధ్యత. అన్నగాడ మరి కొద్దిసేపు ఒక 2 minutes ఎక్కువ కాకుండా థ్యాంక్ యూ అన్న. యోహాన్ గారి పరిచర్యలో మేము ఆకర్షించబడినాం. ముఖ్యంగా ఆయన వాక్య సిద్ధాంతాన్ని బట్టి తదుపరి చాలా సంవత్సరం దాదాపు ఇప్పటికి ఒక 30 సంవత్సరాలు ఈ సహవాసంతో అనుబంధం ఉంది. 2018లో జరిగిన సంఘటనల్లో మా హృదయాన్ని కలిసివేసిన సంగతి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు యథార్థంగా నమ్మకమైన సేవకుడుగా తన అనారోగ్య పరిస్థితుల్లో కూడా తన ఆరోగ్యాన్ని ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని సేవ చేసే వ్యక్తిని ఇలా నిర్లక్ష్యం చేసి అవమానపరుస్తున్నాడు. కాబట్టి ఇది అన్యాయము, సరైన విధానం కాదు. మనం నైతికంగా మరి యోహాన్ గారితో నిలబడాలి. దేవుని సేవకుడికి ఈ సమయంలో మానసిక క్షోభం ఉండకూడదు. మనం మానసికమైన ధైర్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మరి అవతల వాళ్ళు అనేక ఆఫర్లు ఇచ్చినప్పటికీ మరి
యేసు ప్రభుత్వంతో నిలబడాలనే ఉద్దేశంతోనే దేవుడు ఈ విషయాన్ని యోహాను ఉంటేనే మమ్మల్ని మరి ఈ విషయాన్ని దేవుడు చిత్తమని యాక్సెప్ట్ చేస్తారని అంగీకరించి మేము అలా కొనసాగమైంది. రియల్గా అయితే మేము యోహాను గారి తర్వాత స్వతంత్రంగా ఉండాలనుకున్నాం. కానీ కాలక్రమంలో మరి ఆయన కుమారుడు పరిచయం కావడం, మరి యోహాను గారితో కలిసి చేసిన పరిచయం ఉంది. తిరిగి వాళ్ళ కుమారులతో కలిసి పరిచయం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మరి ప్రభువు ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా మీ అందరికీ మరి యోహాను గారి ప్రత్యేకంగా విజయ్ కుమార్ అని శ్రీరామూర్తి గారు షాప్ సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ పెద్దగా చేపట్టకూడదు. అందరం చేపట్టకూడదు. కూడా మనతో కష్ట సమయాల్లో చాలా సార్లు నిలబడ్డాడు. పరిచర్యలో చాలా మరి సహకరిస్తూ ఉంటాడు. విజయ్ కుమార్ అన్న, దేవదానం గారు వీళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం సంఘాల్లో మరి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని దర్శించి పరిచయం చేస్తారు. ఇలాంటి దేవదానం అన్నది కూడా మనం సత్కరించాలా. మరి దేవదానానికి నేనే అనుభవం కాదు. కట్టుబడి యోహానంతులు గారు రాజభవనానికి వారి నీళ్ళలో మేము కొత్తగా వివాహమైన దంపతులు. అబ్బాయి అక్కడ ఉండి ఎందుకు నా దగ్గరికి రావచ్చుగా అన్నారు. ఎందుకంటే మేము భూటాన్ని వెళ్ళినప్పుడు మధ్యలోనే అంచెలకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇక నేనే చూసుకొని ఇక్కడికి వచ్చాక ఆయనకే 7 మంది సంతానం కదా, జీతాన్ని కూడా అడగలేదు. 1500లతో ఇక్కడ ఉన్నాను. తర్వాత ఆంటీ కానీ అంకుల్ కానీ మాకు ఎలాగా సంపాదించుకోవాలని నేర్పలేదు, కానీ ఎలాగా జీవించాలనేది నేర్పారు. కనుక నాటి నుండి నేటి వరకు దేవుడిచ్చిన సంరక్షణతోనే కొనసాగుతున్నాము. అవతల వాళ్ళు కూడా నాకు ఎక్స్పర్ట్గా విరోధులై ఎదురుగానే మైక్ పెట్టారు. అయినా తల దించుకొని కొనసాగుతూనే ఉన్నాం. కనుక అంకులు ఒకే మాట అనేవాడు, నాకు ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, గంధం దేవదానం నా శిష్యుడు అనేవాడు. ఆయన నోరారా శిష్య అని పిలిచేవాడు. ఏ రోజు కానీ ఒరే తరే అనే పదాన్ని ఏ రోజు కూడా ఉపయోగించారు. కనుక వారి యొక్క సేవలో ఈ విధంగా కొనసాగుటకు నాకు ఇచ్చిన ధన్యతలను బట్టి, వారి కుమారులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పండి. నేను ఉద్యోగం వచ్చినప్పుడు కానీ అమెరికా అయినప్పుడు కానీ, అయా ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ఎంతో కష్టపడి కూరగాయలు పండ్లు అమ్ముతామంటాడు, వచ్చిన కొద్ది రోజుల్లోనే దేవుని సేవ చేస్తూ ఉంటాడు. ఆయన నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఆయన కోసం ప్రార్థన చేయి, ఆయన్ని మరి ఆదరిస్తూ ఉంటామని చెప్పింది. ఆ వ్యక్తి మన పెరుమాక డేవిడ్ అన్న. మరి డేవిడ్ అన్న కూడా ఈ సమయంలో మనం సత్కరించడం చాలా గొప్ప గౌరవం. ఒక్క మాట పీరియడ్ టైం అయిపోతుంది. పీరియడ్ యోహాను గారు సొంత తండ్రి కన్నా కూడా అందరినీ ఎక్కువగా ప్రేమించారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ వాక్యంలో ఎంత అనుభవం ఉందో పుట్టిన తిండి వలె అంత అనుభవం ఉంది. కానీ ఆయన కన్నా చిన్నవారి సేవకులు కూడా
ప్రేమించి అభిమానించే మనసు, మంచి మనసు ఉంది. ఆయన తప్పు వాక్యం చెప్పినా కానీ వందల మందికి, వేలాది మందికి ఇట్లానే సన్మానం చేసేవాడు అంకులు. మీటింగ్ అయిపోయినామంటే అంకుల్ పరిచయం నాకు 90 నుండే పరిచయము. 89లో పెరుమాకుల మందిరం కట్టాడు. 30 సంవత్సరాల నుంచి మన పరిచయము. ఆంటీ బుద్ధి, అంకుల్ బుద్ధి ఒకే బుద్ధి, ఎవరు కూడా తప్పు చేయడం లేదు. ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక ప్రేమ, ఏక బుద్ధి. అటుండబట్టి వాళ్ళ సంఘాలను మనందరూ కూడా వర్తిల్లుతూ ఉన్నాం. పిల్లగా మంచి వాక్యాలైనా, మంచి దేవుడి సమయం ఇచ్చి మనల్ని నడిపించాడు కాబట్టి ముందు దేవుడికి వందనాలు. మరి పాలన, జలన, ఇక స్థానికంగా సేవకులు, మరి మీరంతా ఆయా ప్రాంతాల నుండి, ఆయా సంఘాల నుంచి సేవకులు మనం ఎంతో ప్రభు మరి కొరకు ప్రయాసపడుతున్నాం. ఇక్కడే కాదు, మన పర్లోకంలో కూడా మనం చూడొద్దా మనందరికీ ప్రతిఫలం యవ్వన గారిని, ఆంటీని ముఖాముఖిగా మనం చూస్తాం. ఇది మన నిరీక్షణ, ఓపు. మన యవ్వన గారి యొక్క నేచర్, స్వభావం కూడా పాలనకి, జ్ఞానానికి మనందరికీ ఆ మంచి మనసు, స్వభావం మనకు ఉంది కాబట్టి ఈ రీతిగా ఇక్కడ మనం మీట్ అయ్యాం. దేవునికి వందనాలు. మరి పాలనకి, జ్ఞానానికి మరి తదితర సేవకులందరికీ అందరికీ వందన. సంఘాస్తులు చదవండి. అమ్మా చూడండి, దేవాలయం గారు వారి యొక్క తండ్రి కట్టుబడి వ్యవహారాన్ని ఆక్రమించిన తర్వాత కూడా ఆ పనిని కొనసాగించాలని సదుద్దేశంతో వారి కష్టార్జితంలో సహవాసాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మరి తన హాస్పిటల్ని క్లినిక్ని వదిలిపెట్టి ఒక నష్టాలు భరించి ఖర్చులను చేసుకొని కాన్ఫరెన్స్లో కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ మంచి వాక్యాన్ని తెలుసు ప్రభు కూడా ఇది పనిచేసేవాడు. మంచి ఆహారము, మంచి వాక్యం అందించేవాడు. అలా అందిస్తున్నటువంటి మన ప్రియులు, సహోదరుడు డాక్టర్ కట్టుపల్లి బాబు గారికి కూడా ఈ సందర్భంలో సన్మానం చేయడము సముచితము కాబట్టి తెలియజేశారు. మరి ఈ సందర్భంలో మరి స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు చిన్నబ్బాయి గారు సేవలో సన్మానం చేశారు. దగ్గర కావాలి చూడాలి చూడాలి. గమనించండి. మరి అమెరికాలో ఉంటూ కూడా ప్రతి స్థానిక సంఘంలో సేవకులకు అవసరమైన విశ్వాసాలకు మరి ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకొని వెంటనే స్పందించి వారికి సమయోచితంగా చేయబడినటువంటి మరి సహాయం అందిస్తూ ఈ సహవాసానికి బలమైన ఆధారంగా పునాదులుగా ప్రోత్సాహమైనటువంటి మన ప్రియులు సహోదరుడు కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు కూడా సన్మానం చేయకపోతే అసంపూర్ణం. ఇక్కడ ఏంటంటే
ఎందుకన్నా విడిగా విడిగా రైట్ ఒక్క నిమిషం విజయ్ గారు, అభిలాష్ గారు, కుమార్ గారు, అట్లాగే సంఘర్షణ విషయంలో కూడా సహాయం చేసిన సిస్టర్ ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం సిస్టర్ చంద్రన్ గారు అందరూ సపోర్ట్ కొడతాం. ఆకలిగా ఉండి ఉంటారు 10-15 మినిట్స్లో మీకు భోజనాలు పట్టిస్తాం. 10-15 మినిట్స్ మరి కాన్ఫరెన్స్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఇలాంటి కాన్ఫరెన్స్ జరగాలంటే అది దేవుడి యొక్క కృప. నేను మీకు చెప్పాను కదా, అమెరికాలో నేను 2 గంటలకి అర్ధరాత్రులు 2 గంటలు బయలుదేరాను. విమానాశ్రయానికి వెళ్ళాలి. 1 గంట సేపు వెళ్ళిన తర్వాత మంచులో మా కారు కూలిపోయింది. అది ఇక ముందుకు కదలేని పరిస్థితి. బయట ఎక్కువగా కొరికే చలి. మరి నేను బయట పెట్టడానికి తోస్తూ ఉన్నా, అయినా కానీ అది కదలలేదు. ఆ సమయంలో నేను చాలా మంది ఇంటికి సాగుదేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి నా దగ్గర తీసుకొచ్చాడు. ఇదిగో మరి నేను న్యూయార్క్ వైపు వెళ్తూ ఉన్నాను, నేను ఎయిర్పోర్ట్కి తీసుకుని రాగలని అనామకులు వచ్చినాను. నేను 4 గంటల పాటు ఎయిర్పోర్ట్కి తీసుకున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ కాల్ ఇక్కడే రిపేర్కి వచ్చింది. 3 గంటల సమయంలో ఏమైనా ఆగి అయినా నేను కూడా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అక్కడ దగ్గరలో నేను ఉన్నాను. నా కాళ్ళు తీసుకెళ్తాను రా అంటే మీరు ఆశ్చర్యపోతారా? నేను కూడా ఆ సమయంలో ఆ వ్యక్తి నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాను. మరి దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేపట్టే సమయాన్ని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ రాగలిగాను. మరి మీరు కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు ఎదుర్కొని ఇక్కడికి రాగలిగారు. దేవుడు మీ అందరినీ దీవించాలని మా ప్రార్థన. ఈ యొక్క కాన్ఫరెన్స్కి మీ అందరినీ కోరుకుని వచ్చిన సంఘ కాపులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు భోజనాలు సిద్ధం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. బాత్రూములు కలిగి ఈ పరిసరాలను శుభ్రం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఆయిల్, ఎలక్ట్రిసిటీ వీటిని చేసినటువంటి వారికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం. పేరు వరుస చదివితే బాగుండేది కానీ సమయం లేదు కాబట్టి అది చేయలేకపోతున్నాం. మరి అర్థం చేస్తున్నట్టు ఇప్పుడు మనం ఎప్పుడు చేసేటట్టుగానే ఓ 3 సహోదరులు వచ్చి క్లుప్తంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మంచిది. మనకింతవరకు సహాయమై ఆయన పగిలించుకొనే మనకై, మనకింతవరకు సహాయమై ఆయన పగిలించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగను, మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి మధుపా
అనుపమగా కాచెను. స్తుతించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. ఇంకో వచనం పాడబోయే ముందు ఒక సహోదరు ప్రార్థించారు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహాను రాజు భూమి మీద దేవుని సేవను సాధించి ప్రారంభించిన ఈ 46వ వార్షికోత్సవ సభలో ఈ విధంగా స్థుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతైతే వాక్యం విన్నారో దీనికి పరిచయించి ముందున్న కార్యక్రమాన్ని తీసుకుంటారు. మా ఆధ్యాత్మిక జీవితంలో ఈ విధంగా పదే పదే కూడుకొలుసు మీరు ఆకలికి సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈదలలోని నరులలో యాదాదారు యువకు. ఈదలలోని నరులలో యాదాదారు యువకు. మోదమున తన చిత్తము తెలుపు. మోదమున తన చిత్తము తెలుపు. హరిలముగా ప్రభు కనులు. ఉదివిని పలుగెత్తును. హరిలముగా ప్రభు కనులు. ఉదివిని పలుగెత్తును. స్తుతించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు యేసువాడు. స్తుతించి కీర్తింతుము. ప్రేమ కలపండి ప్రభా, మహాశక్తిగా నిశ్వత్మైన ఈ యొక్క సంకల్పంగా మమ్మల్ని పెట్టిన భాగ్యం పట్టిస్తున్నాను. మరి తోడు మా అంకుల్ గారు యోహాన్ గారు ద్వారా 1978లో ప్రారంభించిన ఈ యొక్క సేవ మేము ప్రభుత్వాన్ని ఇంతవరకు క్రమంగా గడుపుతున్న విధానం పట్టిస్తున్నాను. మీ యొక్క బిడ్డలు మీ పౌరు గారు జాన్ గారు ఈ యొక్క నాట్యాన్ని కూడా నేను వాసులను బలపాత్ర వాడుతున్నాను చేస్తున్నాను. ఎన్నో వాక్యము ప్రియులు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాన్నమారు చదువుకొని క్రైస్తవ ప్రణాళికగా బలపడటకు సహాయం కలిగినాను. ప్రియులు మరలా తిరిగి వెళ్తుండగా వాళ్ళ ప్రయాణంలో మీరేశ్వరం నడిపిస్తున్నాను. సంతోషంతో ఆనందంతో బలపడుతూ మీరేశ్వరం నడిపిస్తున్నాను. మేము రావడానికి మమ్మల్ని ఆస్పత్రి మేము చేస్తున్న మేలుగా చేసిన రక్షణ బట్టి మేము తెలుసుకుంటూ ఈ అనుభవం త్వరగా చేసుకోవాలంటే స్థుతులు తెలుసుకుంటూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి. Amen.
తగిన సహాయము చేయును తగిన సహాయము చేయును ఏ కాలమందునకును కావు మగువ పిల్లలకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మంచి మమ్మల్ని ఇంతలో ప్రేమిస్తూ మీ యొక్క మాటలు మీ యొక్క సహవాసము మీ సన్నిధిని అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్థుతించి కనబరుస్తున్నాను. లోకంలో మతాచారంగా కాకుండా మీ వాక్యానికి దగ్గరగా జీవించడానికి మమ్మల్ని మీరు ఆకర్షించడానికి మీ కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అపవాది ఎన్నో ఆటంకాలు కలిగించినప్పటికీ ప్రతి ఆటంకమును మీరు తొలగించి ఈ కాన్ఫరెన్స్ను దిగ్విజయంగా జరగడానికి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడి అనేకమైన సత్యాలు పునాది సత్యములో నుంచి అనేక కోణాలుగా మీరు మాట్లాడే రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో ఈ ఉత్సాహంతో మరి మా జీవిత కాలము ఈ విధంగా మీ సన్నిధిలో కొనసాగడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాం. ఇలాంటి కాన్ఫరెన్స్లు మరి ఎక్కువగా మీ రాకడ వరకు ఈ కొనసాగింపు జరగడానికి ఈ కృపా సహాయం దయచేయమని మరి సంఘంలో లేదంటే స్థానికంగా ఉండేటువంటి సహోదరులు కానీ సహవాసం అంతట్లో కూడా ఈ కాన్ఫరెన్స్లకు ప్రోత్సాహకరంగా సహాయకరంగా ఉండి భవిష్యత్తులో ఈ సేవ అంతకంతకు వదిలడానికి ఈ కృపా సహాయం దయచేసి మీకే స్థుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen.
అందరికీ వందనాలు.